మొదటగా అమ్మకి అన్నం పెట్టని జగను పిన్నమ్మకి పట్టు చీర పెడతాడు, బంగారుపు గాజులు పెడతారంటే నమ్ముతారా? అయ్యా జగన్ గారు ఒక్కటి స్పష్టత చెప్పండి, మీరు దేని మీద నిలకడగా ఉన్నారు? 14 తర్వాత ఒక రాజధాని అన్నారు, 19 తర్వాత 3 రాజధానులు అన్నారు, 26 తర్వాత మావిగన్ అంటున్నారు. అసలు మీ స్టాండ్ ఏంటో స్పష్టత లేదు. 3 రాజధానులు అన్నప్పుడు మీరు చట్టం చేయడం చేత అయిందా? మీకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అంత అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు చేత కాలేదు కదా. 52,000 పట్టాలు ఆ ప్రాంతంలో మాస్టర్ ప్లాన్ని అమరావతిలో డిస్టర్బ్ చేసి సైతాన్ సైన్యంలాగా పేదలకు ఇస్తానని భ్రమింపజేసి మేము ఉద్యమం చేస్తే నువ్వు 5 జోన్లో ఇవ్వాల్సింది పోయి 41A 42 అధికరణలో సవరణ చేసి 3వ జోన్లో ఇచ్చి కోర్టుకు వెళ్తారని తెలిసి కూడా న్యాయం చేయకుండా నువ్వేం చేశావు? అది చంద్రబాబు నాయుడు గారి మీద బురద చల్లటం కోసం ఉపయోగించుకున్నావు రాజకీయంగా. అంతేగాని నువ్వు ఈ పేద ప్రజల పట్ల నీకు ఎక్కడా కూడా ప్రేమ లేదనే స్పష్టంగా తెలుస్తూ ఉంది. అంటే 3 రాజధానులు అనేది ట్రాష్, నీ రాజకీయ ఎత్తుగళ్ల కోసం వాడుకొని ఒక సామాజిక వర్గాన్ని దెబ్బతీయడం కోసం వాడినటువంటి అంశం. ఇప్పుడు మావిగన్ అసలు మావిగన్ అనేది అమరావతి CRDA కోర్ క్యాపిటల్లో భాగం కదా. నిన్న పార్లమెంట్లో చట్టమైంది కదా. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే 10 సంవత్సరాలు ఉన్నటువంటి హైదరాబాద్ చట్టాన్ని సవరణ చేసి 41లో పార్లమెంట్లో బిల్లు పెట్టిన తర్వాత చట్టమైన నేపథ్యంలో ఇప్పుడు మావిగన్ అనేది మచిలీపట్నం, అదేవిధంగా విజయవాడ, అదేవిధంగా గుంటూరు, జగ్గయ్యపేట, ఒక పక్క సత్తెనపల్లి దాకా, ఇటుపక్క గన్నవరం దాకా అన్ని ప్రాంతాలు దాంట్లోనే ఉన్నాయి కదా. ఇక విజయవాడే రాజధాని అనేటువంటిది ఏంటి? రాజధానికి ముఖద్వారం విజయవాడ. అభివృద్ధి పదంలో ఇవన్నీ మేము చూస్తూ ఉంటే నీకు అవగాహన లేదా? ఒక మాజీ ముఖ్యమంత్రిగా అవగాహన లేదు నీకు. నువ్వు ఇది రాజకీయంగా వాడుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమని స్పష్టంగా మాకు తెలుస్తూ ఉంది. మావిగన్ వర్సెస్ అమరావతి అన్నావు కదా. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడు నేను నిన్న కొన్ని పత్రికల్లో కూడా మాట్లాడాను. ఫస్ట్ 3 రాజధానులు ఉద్యమం చేసినటువంటి గురునాథం నన్ను నువ్వు ఏ విధంగా మోసం చేశావు ఫస్ట్ నేను అడుగుతా ఉన్నాను. నువ్వు మావిగన్నా మాదిగాని గురునాథమా? గురునాథానికి సమాధానం చెప్పు. అమరావతి దాకా పోవద్దు, రాజకీయంగా నిన్ను చెత్త రేపేశారు. చంద్రబాబు గారి దాకా వెళ్ళొద్దు, లోకేష్ దాకా వెళ్ళొద్దు, ముందు నాకు సమాధానం చెప్పు. అయ్యా వచ్చావు ఇవాళ పిట్టల ధరలాగా తోలు గన్ను ఒకటి తీసుకొని, ఆ తోలు గన్ను చూస్తే చంద్రబాబు నాయుడు గారు అంటే గుండెలు అలిచిపోయి చచ్చిపోతున్నాడంట. ఆయన క్లైమర్ మైన్స్ పేలి అలిపిరిలో అవే భయపడిపోయి ఆ దాంట్లోంచి బయటకు వచ్చినటువంటి చంద్రబాబు గారిని నువ్వు భయపెడతావా? తోలు గన్ను చూసి భయపడే నువ్వు భయపడతావా? అసలు అమరావతిలో ఎంత అభివృద్ధి జరుగుతూ ఉంది. 56,000 కోట్ల రూపాయలతో ఆ ప్రాంతంలో అసెంబ్లీ ఉంది, హైకోర్టు ఉంది, సెక్రటేరియట్ ఉంది. ఈ రోజున రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాన్ని కూడా అమరావతిలో ఉన్నాయి.
నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి విజయవాడ తీసుకురాగలుగుతావు? అసలు నీకు విజయవాడ మాస్టర్ ప్లాన్ ఉందా? నీ ప్లాన్ ఏంటో చెప్పు. 20,000 కోట్లతో చేస్తానంటావు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ కాబట్టి 33,000 ఎకరాలు అక్కడ రైతుల దగ్గర తీసుకొని ల్యాండ్ పూలింగ్ చేసి వాళ్ళకి కౌలు ఇచ్చి ఒక మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి ఆ మాస్టర్ ప్లాన్లో అభివృద్ధి చేయడం కోసం ప్రజలందరికీ చెప్పి సెల్ఫ్ సస్టైనబిలిటీ, సెల్ఫ్ ఫైనాన్సింగ్, అదేవిధంగా సస్టైనబిలిటీ కలిగినటువంటి ఒక ప్రాంతాన్ని తను తాను కాపాడుకుంటూ తను బతికించుకుంటూ ఈ సమాజాన్ని బతికిస్తుందని అమరావతిని క్రియేట్ చేసి సిలికాన్ వ్యాలీ నుంచి, జోనోమ్ వ్యాలీ నుంచి ఈ రోజున క్వాంటమ్ వ్యాలీ ఏదైతే అమెరికాని పోల్చుకుంటున్నటువంటి అమరావతి నుంచి అంతరిక్షం దాకా, అమరావతి నుంచి అమెరికా దాకా తీసుకెళ్తుంటే నీ కళ్ళల్లో అసూయ, ద్వేషం, కక్ష, కార్పణ్యం వల్ల నువ్వు ఎందుకో తెలుసా ఇవన్నీ మాట్లాడుతుంది నీకు మతి భ్రమించింది పిట్టల ధరలాగా. నేను చివరగా ఫైనల్గా మీకు ఒకే వర్డ్ చెప్తాను. ఈ యొక్క అమరావతి ప్రాంతాన్ని అడవిగా చేశాడు 2019 నుంచి 25 దాకా. మొక్క మొలవల. ఇప్పుడు ఇన్వెస్టర్లు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ బాగుపడబోతూ ఉంది. అభివృద్ధి పదంలో శరవేగంగా అడుగులు ముందుకేస్తూ ఉంది. దీన్ని సైన్యంలాగా అడ్డుకొని ఇన్వెస్టర్లు రాకుండా నాశనం చేయటం కోసమే ప్లాన్ లేనటువంటి, యాక్షన్ లేనటువంటి మావిగన్నును తీసుకొచ్చాడు. దీన్ని నేను ఖండిస్తూ ఉన్నాం. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు సంతృప్తికర స్థాయిలో అభివృద్ధి పదంలో రాజధానిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాడు. అమరావతిని అడ్డం పెట్టుకొని 3 రాజధానులని అక్కడ పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఇసుక బుసక కృష్ణానదిలో సెర్జింగ్ చేసి ఏదైతే గ్రీన్ ట్రిబ్యునల్ 23లో మీరు తప్పు చేస్తూ ఉన్నారు, కృష్ణానదిలో ఇసుకంతా దోచేస్తూ ఉన్నారు, మీరు 5 కోట్ల రూపాయలు జరిమానా కట్టాలని సాక్షాత్తు కేంద్రం పర్యావరణ శాఖ వీళ్ళకి తాకీదులు ఇచ్చింది నిజం కాదా అని అడుగుతా ఉన్నా. అంటే ఇట్లా దాచేసుకున్నటువంటి డబ్బులన్నిటితో కూడా లంబాడ అమ్మాయి పేరేంటండి? సుగాలి ప్రీతి చనిపోతే, రేప్ చేయబడితే ఆమెకి సిబిఐ చేపిస్తానని చెప్పి అదేసి ఇదేసి నమ్మించి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎప్పుడన్నా పలకరించావా? నువ్వు పలకరించావా? అంగడి జ్యోతి అని తాడేపల్లిలో ఒక ఇంజనీర్ అమ్మాయి, ఒక ఎస్టీ అమ్మాయి చనిపోతే తాడేపల్లిలో నీ ఇంటికి కొత్తవేటు దూరంలో ఉంటే 2018లో నువ్వు వెళ్ళి పలకరించావా? నేను వెళ్ళి ఉద్యమం చేసి ఆ రోజున తెలుగుదేశం పార్టీలో వాళ్ళకి రాయితీలు ఇప్పించి ఉద్యోగాలు ఇప్పించాం. చెప్పు, నువ్వు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఏమన్నా చేయగలిగావా? నువ్వు చేయలేదే. ఇట్ట రాష్ట్రంలో దాష్టికాలు సృష్టిస్తూ కోడికత్తి లేకపోతే గులకరాయి వీళ్ళందరినీ మానవీయ కోణంతో ఉంటానన్నావు, పలకరిస్తానన్నావు, శవ రాజకీయాలు చేస్తూ ఉన్నావు. ఇవన్నీ కట్టిపెట్టు మిస్టర్. నువ్వు కాఫీ కబుర్లు చెప్పొద్దు. పిట్టల ధరలాగా వచ్చి నేనేదో చేస్తానని అదని ఇదని ఆ గన్నని ఈ గన్నని తీసుకొని రావద్దు. నీ గన్ను నీకే పేలుద్ది. నీ పార్టీ కూకట వేళతో కూడా పెంకేయటానికి సిద్ధంగా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్లో ఇక నీకు పార్టీ మనుగడే ఉండదు. మానుకో. నిన్ను విశాఖపట్నం పంపించాలా లేకపోతే ఎర్రగడ్డకు పంపించాలనేది ప్రజలే నిర్ణయం తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి కనుక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలి పిచ్చి పిచ్చి కనుక మాట్లాడితే విజయవాడ ప్రజానీకం, మచిలీపట్నం ప్రజానీకం, గుంటూరు కృష్ణ మొత్తం నిన్ను రాజకీయంగా పరుగులు పెట్టిస్తారు. అమరావతి వాళ్ళు, మహిళలు, వాళ్ళ ఉసురు నీకు తగులుద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడే గురునాథం గారు అన్ని విషయాలు చెప్పారు. 200% యథార్థాలు మాట్లాడారు. జగన్ అనే ఆయన విజయవాడ వచ్చి 56 క్వశ్చన్లు చెప్పటం, ఎన్నో అబద్ధాలని నిజంగా చూపించడానికి, గ్లోబల్ ప్రచారం చేయడానికి వచ్చాడని సుస్పష్టంగా తెలుస్తుంది. అలాగే ఆయన కులాలను రెచ్చగొడతాం, ఈ ఆర్థికంగా రకరకాల అంశాల్లో అభియోగాలు చేయించడం, ఆయన 11 ఛార్జ్ షీట్లు ఉన్న ముద్దాయి ఈ రకంగా మాట్లాడటం విచిత్రంగా ఉంది. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు.
ఆయన నమ్ముకున్నది వేరు, అన్యాయం చేయటం, అబద్ధాలు మాట్లాడటం. ప్రస్తుత గవర్నమెంటు వీళ్ళు వెళ్తున్న 50,000 కోట్ల అభివృద్ధి చూసి, అట్లాగే వాళ్ళ బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం కలిసి ఉండటం, ఈ కూటమి ప్రభుత్వం ఉండగా మనకేమీ రాదు అనేది క్లియర్ చేసుకుని మైండ్ ఈ అబద్ధాలు మాట్లాడటం, మచ్చడిన మాటలు. మావి గన్ అనేది ఎవరికైనా ఏమన్నా అర్థమవుతుందా? ఏంటో ఏదో చెప్తారు. బందర్ అని, మచిలీపట్నం, విజయవాడ, ఇది ఆల్రెడీ సిఆర్డీఏ పరిధిలో ఉన్నాయి. ఈ డెవలప్మెంట్ ఆయన కాదు, ఎవరు చెప్పినా ఆగదు. అలాగే చంద్రబాబు గారి వాళ్ళ పుట్టపర్తిలో క్లస్టర్దే కానీ, అలాగే లోకేష్ గారు వైజాగ్లో గూగుల్ డాటా సెంటర్, ఇట్లా శరవేగంగా 20 లక్షల ఉద్యోగాల వైపు దూసుకుపోతున్నది. ఇవన్నీ వాళ్ళకి నచ్చగా ఇది ఏం జరుగుతుంది ఫ్యూచర్లో వాళ్ళ కార్యకర్తల్లో కూడా నిరుత్సాహాన్ని తీసేసి ఏదో ఒకటి అబద్ధాలతో ముందుకు తీసుకెళ్ళిన ప్రయత్నంలో ఎన్నో అబద్ధాలు రచిస్తున్నారు. గ్లోబల్ ప్రచారాన్ని నమ్ముకున్నారు అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇట్లా అబద్ధాలు మాట్లాడటం మూలంగా ప్రజలేమీ నమ్మరు. ఆల్రెడీ మీరు చెప్పిన అమరావతి క్యాపిటల్ అని 19లో చెప్పి వచ్చినాక 3 రాజధానులు అని చెప్పి అక్కడ లేడీస్ కార్యక్రమాలు చేసుకుంటా అంటే కంటతడి తెప్పించిన ఘనత మీది ప్రభుత్వాన్ని. సో వాళ్ళ ఉసిరే కానీ, ఉద్యోగస్తులు ఉసిరే కానీ, టీచర్ల ఉసిరే కానీ ఆల్రెడీ 151 ఉంటే మధ్యలో ఉన్న 5ని చక్కగా కింద పెట్టి 11 ఇచ్చారు. అయినా కూడా మీకు బుద్ధి రాలేదనేది తెలుస్తుంది. ఎవరు చచ్చిపోయినా వెళ్ళటం, కుల రాజకీయాలను రెచ్చగొడతాం. కులాల్లో ఎవరు లేరు ఇక్కడ. శుభ్రంగా అందరూ కలిసి చక్కగా ముందుకెళ్ళి చక్కగా అభివృద్ధి కావాలి, వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉద్యోగాలు రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఇచ్చేది మీకు సరిపోక మరీ అబద్ధాల్లోకి వెళ్తున్నారు. దానికి మరింత దరిద్రంగా వాళ్ళు రిజల్ట్ ఇస్తారని మా భావన. తెలుగుదేశం పార్టీ చక్కగా అభివృద్ధి కోరుకుంటుంది. బ్రహ్మాండమైన నాయకుడు 77 ఏళ్ల వయసులో చంద్రబాబు గారు బ్రహ్మాండమైన అభివృద్ధి తీసుకెళ్తున్నారు. ఇంకొక నెక్స్ట్ టర్మ్ వస్తే అసలు వాళ్ళ పార్టీ ఉనికి కూడా ఉండదు. దానికి వాళ్ళు కలత చెంది ఈ అబద్ధాలన్నీ వెళ్తున్నారు. ఇది మానుకోవాలా. చక్కగా ప్రధాన ప్రతిపక్షం హోదాకు వచ్చేటట్టు ప్రయత్నించి చక్కగా సజెషన్ చెప్పి గౌరవంగా ఉండాలని నిర్ణయించుకోండి. ఇప్పుడు ఒక్క నిమిషం. నా పేరు ఆకుమర్తి చిన్నామాదిగా. ఈరోజు ఈ ప్రెస్ మీట్లో కూర్చోవడానికి గల ప్రత్యేక కారణాలు, మరి నిన్న మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి కాపుల మీద, దళిత గిరిజనుల మీద అధికారం పోగానే ఒక ప్రేమ అనేది పొంగి పొర్లిపోతుంది. ఆయన అంటాడు సీఏని సిపి కాపాడుతున్నాడు, సిపిని డీజీపీ కాపాడుతున్నాడు, డీజీపీని చంద్రబాబు నాయుడు కాపాడుతున్నాడు అని చెప్పేసి ఆయన అంటాడు. నేనంటున్నాను ముద్దాయిలకి కేర్ ఆఫ్ అడ్రస్, ముద్దాయిలకి అధినేత లీడర్ ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటున్నానంటే ఒక పక్క మీరు చూస్తూ ఉన్నారు, డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబుని ఎవరు కాపాడుతున్నారు? నీ పార్టీలోనే ఉన్నాడు కదా, ఇప్పటికీ సస్పెండ్ చేయలేదు కదా. 18 నెలలు శిక్ష పడిన ఎమ్మెల్సీ, మరొక ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల్ని, అదే ముద్దాయిని కాపాడుతుంది నువ్వే కదా. అదే రకంగా గత ప్రభుత్వంలో దళిత గిరిజనుల మీద హత్యలు, అత్యాచారాలు జరుగుతూ ఉంటే, శిరోమండలం జరుగుతూ ఉంటే, ఈరోజు చూడండి జగన్ వచ్చినా లేకపోతే జగన్ సంబంధించిన వైసీపీ నేతలు ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్లో స్వేచ్ఛగా తిరుగుతూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఏ ఒక్క దళిత గిరిజన లీడర్నైనా, ఏ కాపు లీడర్నైనా, సాక్షాత్తు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారినైనా సరే నువ్వు స్వేచ్ఛగా తిరగనిచ్చావా అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. సీఏని సిపిని కాపాడుతున్నాడు నువ్వే అంటున్నావు, సిపిని డీజీపీ కాపాడుతున్నాడు అని నువ్వే అంటున్నావు. మరి వీళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారిని కాపాడుతున్నారని చెప్పేసి అంటున్నావు కదా. గత ప్రభుత్వంలో నీ హయాంలో, నీ ప్రభుత్వంలో దళిత గిరిజనుల మీద హత్యలు జరిగితే ఏనాడైనా కనీసం నీ హోంమంత్రి కానీ, నీ వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ ఏ రోజైనా
కనీసం చనిపోయిన కుటుంబాలను పరామర్శించావని చెప్పి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ముద్దాయిల్ని కాపాడుతుంది నువ్వా, లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉండబడే ఏదైనా చిన్న చిన్న అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటే జరిగినప్పుడు చట్టపరమైన చర్యలు తీసుకోమని చంద్రబాబు నాయుడు గారు అధికారులకు కానీ లేకపోతే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉండబడే లీడర్లకు కానీ పూర్తి స్వేచ్ఛనివ్వడం జరిగింది. ఇక్కడ క్రాంతి కుమార్ ఆత్మహత్య సిఏ నాగరాజు వేధింపులు జరిగిందని చెప్పేసి మరి ఏదైతే మన కాపు యువకుడు సాయి చనిపోయాడో దాని తర్వాత బయటకు వచ్చింది ఆ వీడియో వచ్చిన తర్వాత వెంటనే రాష్ట్ర కమిషన్ ఎస్సీలకు సంబంధించిన క్రాంతి కుమార్ వ్యక్తి కాబట్టి రాష్ట్ర ఎస్సీ కమిషన్ అక్కడికి పర్యటించింది. రాష్ట్ర ఎస్సీ కమిషన్ పర్యటించడంతో పాటు సిపికి కలెక్టర్లకు నోటీసులు ఇచ్చి ఇమీడియట్గా కేసు కట్టమని చెప్పింది. మరి అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏనాడు అడ్డుకున్నారు అక్కడ? మరి నీకులా కాదే, ఒక పక్క చట్టం పని చేసుకుని పోతుంది. ఖచ్చితంగా ఆ కుటుంబానికి తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుంది, ఆ కుటుంబానికి ఉద్యోగం ఇస్తుంది, ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున రావాల్సిన అన్ని రకాలుగా మేము ఆదుకుంటామని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా మరి గురునాథం గారు నేను కూడా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకువెళ్ళి మరి ఇమీడియట్గా నోటీసులు ఇప్పించి ఆ కుటుంబానికి కూడా ఆర్థికంగా మరొక చెక్ కూడా ఇచ్చి రావడం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఎప్పటికైనా జగన్ తన పద్ధతి కానీ మార్చుకోకపోతే నా దళిత గిరిజనులు అంటూనే, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు అంటూనే నీ హయాంలో జరిగిన సంఘటనలు బయటికి తీసుకొద్దాం. మా ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో మా కూటమి ప్రభుత్వం కూడా జరిగిన సంఘటనలు తీసుకొస్తాం. అదే రకంగా కూటమి ప్రభుత్వానికి గత వైసీపీ ప్రభుత్వానికి ఏంటో తేడా మీకు స్పష్టంగా తెలియజేస్తాను. వాస్తవానికి ఇప్పటికీ కూడా ఏదైతే ఎమ్మెల్సీ అనంతబాబు హత్య సంఘటన జరిగిన తర్వాత మీరు చూడండి, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కూడా ఎమ్మెల్సీ అనంతబాబు ఎవరైతే సాక్షులు ఉన్నారో సాక్షుల్ని బెదిరించి హత్యా ప్రయత్నం చేయడానికి మీ పార్టీ సహకరించింది, మీ పార్టీ నాయకులు సహకరించారు. మా పార్టీ ఏదైతే దళితుడికి డోర్ డెలివరీ చేసిన దళితుడు చనిపోయిన కుటుంబానికి అండగా ఉంది, ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించింది. అదే రకంగా ఏదైతే దళిత గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం ఆ కుటుంబానికి మాకు ఏదైతే అవసరమని చెప్పేసి అడిగారో ఆ కుటుంబానికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తూ అక్కడ శిక్ష పడడానికి ఒక సుప్రీంకోర్టులో ఒక లాయర్ను పెట్టింది, ఇక్కడ ఒక జిల్లా కోర్టులో ఒక లాయర్ను పెట్టింది, హైకోర్టులో కూడా లాయర్ను పెట్టి ఆ కేసు నెగ్గించడానికి కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నం చేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, నువ్వేమో ముద్దాయిల్ని తప్పించడానికి నువ్వు ప్రయత్నం చేస్తుంటే అదే ముద్దాయిలను చట్టపరంగా శిక్షించడానికి కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని సందర్భంగా తెలియజేస్తూ, మరి ఏదైతే దళిత గిరిజనుల మీద నీ ప్రేమ ఒలగబోస్తున్నావో నీ హయాంలో జరిగిన హత్యలు అత్యాచారాలు ఏదైతే ఉన్నాయో ఆ బాధితులను కొద్దిగా పరామర్శించమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా.